తమిళనాడులోని ప్రముఖ దివ్యక్షేత్రం తిరువన్నమలై అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటువంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఇడుక్కు పిల్లయార్ గుహ వద్ద అంటే మోక్ష మార్గం అని చెప్పబట్టేటువంటి ఆ గుహ వద్ద భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. మనకు ఆల్రెడీ తెలుసు, 2-3 రోజుల క్రితము ఒక వ్యక్తి ఆ మోక్ష మార్గంలో ఇరుక్కొని అందులో మృతి చెందినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆ ఘటన మరవక ముందే ఆ మోక్ష మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించి మరొక మహిళ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి అందులో ఇరుక్కున్నటువంటి ఘటన సంచలనంగా మారింది. 3 రోజుల క్రితమే ఒక భక్తుడు అక్కడ ప్రాణాలు కోల్పోగా తెలుగు భక్తుడు తాజాగా ఓ భక్తురాలు కూడా ఇలాగే బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే దురదృష్టవశాత్తు ఆమె ఆ గుహలోనే ఆ మోక్ష మార్గం గుండా వస్తున్నటువంటి సందర్భంలో ఆ గుహలోనే చిక్కుకుపోయింది. ఎంతగా ప్రయత్నించినా బయటకు రాలేక నానా ఇబ్బందులు పడింది. శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడగా విషయం గుర్తించిన స్థానిక భక్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. తీవ్రంగా కష్టపడి మరి ఆమె ప్రాణాలను కూడా కాపాడారు ఎట్టకేలకి. బట్ ఒక్కసారిగా ఈ ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. ఎందుకంటే 3 రోజుల క్రితమే ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క మోక్ష మార్గం గుండా బయటికి వచ్చేటువంటి ప్రయత్నంలో అందులో ఇరుక్కొని శ్వాస ఆడక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వారందరూ బయటికి లాగడం చేత అప్పటికి హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక దుర్ఘటన మనం చూసాం. ఆ ఘటన మరవక ముందే మరి 2-3 రోజుల్లోనే ఇలాంటి మరొక దుర్ఘటన అంటే కొంత భయాందోళన కలిగించేటువంటి ఘటన. మహిళ అక్కడ ఏపీకి చెందినటువంటి ఒక మహిళ గుహలో ఇరుక్కొని ఊపిరాడకపోవడంతో బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో పరిసరాలలో ఉన్నటువంటి ఇతర భక్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాకచక్యంగా వ్యవహరించి ఆమెను గుహ నుంచి బయటకు లాగారు. భక్తుల సమయస్ఫూర్తి వల్ల సదరు మహిళ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ గుహ మార్గంలో ఎలాంటి ప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదు. 3 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరానికి చెందిన 36 ఏళ్ల మణికుమార్ అనే భక్తుడు కూడా ఇడుక్కు పిల్లయ్యార్ గుహ నుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి ఇరుక్కుపోయాడు. తీవ్ర శ్వాసకోశ ఇబ్బందికి గురైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే అది జరిగి 3 రోజులు గడవక ముందే మరొక ఘటన ఇప్పుడు చోటు చేసుకోవడం అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు వారు కూడా. దీంతో ఇప్పుడు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఊబకాయలు వృద్ధులకు ఈ యొక్క మోక్ష మార్గం గుండా ప్రవేశించడానికి అర్హత లేదంటూ ప్రవేశం లేదంటూ కూడా బోర్డులను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎంతో భక్తిభావంతో అక్కడికి వచ్చి ఆ యొక్క గిరి ప్రదక్షిణలు పూర్తి చేసుకొని అరుణాచల శివని దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా బయలుదేరి ఇంటికి వెళ్లాల్సినటువంటి భక్తులకి ఇక్కడ ఆ గిరి ప్రదక్షిణలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ మోక్ష మార్గం గుండా వెళ్ళాలనేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో దాని కారణంగా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆందోళనకు గురి చేసింది. కాబట్టి ఈ మోక్ష మార్గం గుండా వెళ్ళేటువంటి పరిణామం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటివరకు ఎవరు దృష్టి పెట్టలేదు. కానీ ఈసారి అధికారులు మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అక్కడ మోక్ష మార్గం గుండా ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడ పెద్దగా సెక్యూరిటీ కానీ అలాంటిది కానీ ఏది ఉండదు. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో గిరి ప్రదక్షిణ జరిగేటువంటి 14 మైల్ దగ్గర ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాకుండా ఒక ప్రాణం కూడా పోయింది. ఇంకా ఈ మహిళ ఇప్పుడు చిక్కుకొని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కొంత ప్రాణాలు పోతాయేమో అనేటువంటి మరొక భయాందోళన కలిగింది. కాబట్టి వెంటనే ఇంకా అప్రమత్తమయ్యారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. వారికి సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఊబకాయలు అంటే లావుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ మోక్ష మార్గం గుండా వెళ్ళడానికి వీలు లేదంటూ కూడా బోర్డులు పెట్టారు. ఇక నుంచి అక్కడ సెక్యూరిటీ కూడా ఉండి వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వృద్ధులు కూడా ఎందుకంటే ఆ చిన్న గుహ నుంచి వారికి సరైనటువంటి ఎనర్జీ లేకపోవడమో శక్తి లేకపోవడం కారణంగానేమో వారందరి నుంచి రావడానికి ఇబ్బందులు పడుతుంటారు. అండ్ అలాగే వాళ్ళకి కొన్ని శ్వాసకోశ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ పరిణామాల చేత కూడా ఏమైనా జరిగితే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బోర్డులను ఏర్పాటు చేశారు. ఎవరైనా అరుణాచలము దర్శనానికి వచ్చినటువంటి వారందరూ కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని సంతోషంగా ఆ అరుణాచల శివ దర్శనం పూర్తి చేసుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోయేలాగా ఉండాలి తప్ప ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా చేసేటువంటి ప్రదక్షిణలలో కానీ ఇక్కడ కానీ ఇలా అకాల మరణం చెందడం అనేది కూడా అందరికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ఈ రకమైన బోర్డులను ఏర్పాటు చేశారు. ఏదేమైనా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ యొక్క మోక్ష మార్గం గుండా వద్దనే ఏర్పడినటువంటి పరిణామాలు అయితే భక్తులందరినీ కూడా ఇప్పుడు కొంత ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.